ఓ అడవిలోని నది ఒడ్డున రెండు నీటి పిల్లులు నివసిస్తుండేవి. అవి ఎంతో స్నేహంగా ఉండేవి. నదిలోకి దిగి చేపల వెంట ఈదుతూ వాటిని ఒడ్డుకు తరుముకొచ్చి చంపి తినేసేవి. కాని అలా ఒక్కో చేపను చంపి మళ్లీ నదిలోకి వెళ్లడం కష్టం కావడంతో ఓ ఆలోచన చేశాయా పిల్లులు. ఒకటి చేపలను ఒడ్డుకు తరిమితే మరొకటి అలా ఒడ్డుకు చేరిన వాటిని చంపాలనే అంగీకారానికొచ్చాయి. అలా ఆ రెండూ కలిసి బోలెడన్ని చేపలను పట్టుకోగలిగాయి. ఇక పంచుకోవడమే తరువాయి. మిత్రమా, ఈ చేపలను 2 కుప్పలు చెయ్యి అంది ఒడ్డునున్న పిల్లి. పొరపాటున దానికెక్కడా అన్యాయం చేసేస్తాను అని భయపడి, లేదు మిత్రమా, నువ్వే పంచు అంది రెండోది. మొదటిదానికి అదే భయం. దాంతో చేపలను మధ్యలో పెట్టుకుని దిగాలుగా కూర్చున్నాయవి. ఇంతలో ఆహారాన్ని వెతుక్కుంటూ అటుగా వచ్చిందో నక్క. పిల్లులను పలకరించి విషయమడిగి తెలుసుకుంది. ఓస్, అంతేనా? మీకీ చేపలను న్యాయంగా నన్ను పంచమంటారా అడిగింది నక్క. తమ చిక్కు తొలగిపోతుందనుకుంటూ సరేనన్నాయవి. ఓ నీటి పిల్లిని కాస్త పక్కకు తీసుకెళ్లిన నక్క, నీ మిత్రుడే ప్రవాహానికి ఎదురీది మరీ నేర్పుగా చేపలను ఒడ్డుకు తరిమింది. ఒడ్డుకొచ్చిన చేపలను చంపడం తప్ప నువ్వు చేసిందేమీ లేదు కాబట్టి నీకు రావాల్సిన వాటా చాలా తక్కువ. అందువల్ల చేపల తలభాగం మాత్రం నువ్వు తీసుకో అంది. తర్వాత రెండో పిల్లిని దూరంగా పట్టుకెళ్లి, సునాయాసంగా చేపలను ఒడ్డుకు తరిమిన నీకంటే రాళ్ళు రప్పల్లో తంటాలు పడి మరీ వాటిని చంపిన నీ మిత్రుడి కష్టమే ఎక్కువ. అందువల్ల చేపల తోకభాగం మాత్రం నువ్వు తీసుకో అంది. ఆ మాటలకు రెండు పిల్లులు దిగాలుగా సరేనన్నాయి. తర్వాత నక్క చేపలన్నింటి తలలు తోకలు కత్తిరించింది. ఒకదానికేమో తలలు, మరోదానికేమో తోకలు పంచి మధ్యవర్తిత్వం చేసినందుకు చేపల మధ్యభాగాలను తీసుకుని ఎంచక్కగా వెళ్ళిపోయింది. అప్పటిగ్గాని నీటి పిల్లులకు జిత్తులమారి నక్క చేసిన మోసం అర్థం కాలేదు. ఆ తర్వాత అవెప్పుడూ పంపకాల జోలికి పోలేదు. రెండూ కలిసి వేటాడి ఆకలేసినన్ని తిని మిగతావి మర్నాడికి దాచుకోసాగాయి. Like, share, subscribe!